ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ అధ్యక్షుడు మరియు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ జన్మదిన వేడుకలు. రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ వేడుకలు. ఇంటిగ్రేటెడ్ లైఫ్ సైన్సెస్ కు ప్రపంచ కేంద్రంగా టీజీ మారనుంది. బయో ఏషియా 2026 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర. బీఆర్ఎస్ అధ్యక్షుడు మరియు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రార్థనలతో పెద్దలు కేసీఆర్ గారు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో తెలంగాణను నడిపిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు 2001 సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న ప్రతీప శక్తులు, ప్రతికూల శక్తులు ఆయనను ఆ రోజు ఆపడానికి, తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిండో మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు 2001లో కేంద్రంలో ఎన్డీఏ, దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, మరొక వైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 3 బలమైన రాజకీయ శక్తులను ఢీకొనాలంటే చాలా సాహసం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం. ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం, ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. ఇక సరే, తర్వాత జరిగింది చరిత్ర. పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం మీకు తెలుసు, కేసీఆర్ గారి త్యాగం మీకు తెలుసు, కేసీఆర్ గారి పోరాటం తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు. తదనంతరం 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని, ఆనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఢిల్లీలో జనరల్గా నాయకులు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు కేసీఆరే, బెస్ట్ అజిటేటరు కూడా కేసీఆరే, అది మీ అదృష్టం అని వారు చెప్పారు. అట్లా 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. కానీ ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే. రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ వేడుకలు. ఈ యొక్క కార్యశాల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎవరైతే జరుపుకుంటున్నారో దీనికి మన జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ జుగ్ గారు, ఇంతకుముందు ప్రభారి కూడా ఉండే, మన మధ్యలో ఉన్నటువంటి అభయ్ పాటిల్ గారికి, ప్రస్తుతం మన ప్రభారి గారు, సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ జీ గారికి, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌతమ్ రావు గారికి, ప్రశిక్షణ గురించి మనం ఎందుకు దీని యొక్క ప్రాముఖ్యత ఏంది అని చెప్పే ముందు ఒక్కసారి మనం నిన్న
విషయాల గురించి మాట్లాడే ముందుగా నిన్న జరిగినటువంటి యొక్క చైర్మన్, మేయర్, డిప్యూటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఇవన్నీ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ ఇవన్నీ కూడా జరిగినటువంటి యొక్క దీంట్లో భారతీయ జనతా పార్టీకు మొట్టమొదటిగా మనము తెలంగాణలో ఒక మేయర్ పదవిని సొంతంగా కరీంనగర్ గెలుచుకున్నాం. వారికి అదేవిధంగా చైర్మన్ నారాయణపేట వారికి కూడా చాలా కష్టపడి ఆ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. వారికి కూడా నేను అభినందిస్తున్నాను. చాలా ఉద్దేశంగా ఉన్నటువంటి ఒక అందరి కళ్ళు మొత్తం దేశమంతా కూడా చూస్తున్నటువంటి ఒక నగరంలో ఎక్కడైతే ఎంఐఎం మా గడ్డ ఇది అని చెప్పినటువంటి ఒక ఆ గడ్డని బద్దలు కొట్టి పైసాలో భారతీయ జనతా పార్టీ కూడా విజయకేతని ఎగిరేసినటువంటి విషయాన్ని వారికి కూడా నేను అభినందిస్తాను. అంతేకాకుండా కష్టపడి పార్టీ యొక్క వాతావరణాన్ని మొత్తం రాష్ట్రంలో నిర్మాణం చేసి ఈ పార్టీ మనం తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో ప్రత్యేకంగా అవుతున్నామని చెప్పేసేటట్టుగా విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించడంతో పాటు మన కార్యకర్తలు కూడా ఆ విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టినటువంటి యొక్క కార్యకర్తలకు, ఆ నేతలకు కూడా నేను నా తరఫు నుంచి అభినందనలు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. దాదాపు 14 కోట్ల ఒక సభ్యత్వంతో ఇంటిగ్రేటెడ్ లైఫ్ సైన్సెస్ కు ప్రపంచ కేంద్రంగా టీజీ మారనుంది. బయో ఏషియా 2026 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్. Hello friends, good morning. Welcome to Hyderabad. Welcome to Bio Asia. When Bio Asia was started 23 years ago, Hyderabad is known for Charminar, biryani, pharma manufacturing and software. Today, Hyderabad is a global vaccine manufacturing hub. Based on our strengths of strong vision and clear policy, availability of highly qualified human resources, great educational institutions, Hyderabad is a global hub for global capability centers with excellence in research and design. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. We launched our new life sciences policy at Davos recently. We majorly expanded the Genome Valley. We launched the One Bio for world-class research and innovation. We have accelerated green pharmacity. We have welcomed many global capability centers. This is not incremental growth. This success is the outcome of powerful vision. A proof of our success is Bio Asia 2026. Today, looking at this audience, I can say Bio Asia is surpassing its name and becoming Bio World. Today we have more than 4,000 delegates representing 500 top companies of the life sciences ecosystem from all over the world. We have major thought and business leaders in pharma,
biosciences, biotech, bulk drugs, vaccines and healthcare with us. బంగారం వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $5,000 నుంచి $4,930లకు పడిపోవడం, డాలర్ విలువలో మార్పులు ఇవన్నీ కలిసి దేశీయ బులియన్ మార్కెట్పై అమిత ప్రభావం చూపాయి. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,530 తగ్గి 1,54,910 వద్ద కొనసాగుతోంది. గత 2 రోజుల్లో మినిమి బంగారం 10 గ్రాముల ధర మొత్తం 2,840 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,400 తగ్గి 1,42,000కు చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 2,65,000 వద్ద కొనసాగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల వేదికగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్పీ నాయకత్వం మొత్తం రకరకాల ప్రోగ్రాంలకు ఈరోజు పిలుపునియడం, ఆ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో కేసీఆర్ గారు వారు ఆరోగ్యాలతో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రం భ్రట్టుపట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బారి నుంచి బయటపడేసి మళ్ళీ తెలంగాణను గాడిలో పెట్టాలంటే అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. కాబట్టి వారు ఉండి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని బాగుపరచాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా మనకుండే షేర్ వాల్యూ, మనకుండేటువంటి పర్సంటేజ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి కొట్లాటను చూసే ప్రజలు కూడా మన గౌరవప్రదమైనటువంటి ఓట్లను చూపించి కూడా మీ పక్షాన మేము ఉంటామనేటువంటి దాన్ని కళ్ళ ముందర చూపించారు. ఇప్పటికైనా సరే మేము అడుగుతున్నది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు చేయదలుచుకుందో చెప్పండి. సంక్షేమ కార్యక్రమమా, అభివృద్ధి కార్యక్రమమా, లేకపోతే యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిందా, నిరుద్యోగులకు సంబంధించిందా, మహిళలకు సంబంధించిందా, ఏ ఒక్క కార్యక్రమం కూడా 6 గ్యారెంటీల అమలులో వెనుకబాటు గురైపోయి 420 హామీల అబద్ధపు హామీలతో ఇంకా ప్రజలను మోసం చేస్తామంటే ప్రజలు తగిన గుణపాఠం వచ్చే ఏ ఎన్నికైనా ఆ ఎన్నికల్లో చెప్తారనేది తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కావచ్చు, అదేవిధంగా బోయినపల్లి నాగరాజు గారు పుస్తకాల పంపిణీ చేసిరు, జంగయ్య గారు, అవినాష్ గారు వారు బాగుండాలని చెప్పేసి చెట్టు నాటి వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిరు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా కేసీఆర్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ జాతిపిత మంచిగా ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా అందరం కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ చరిత్రను తిరగరాసిన మహానాయకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు మెగా రక్తదాన శిబిరం, అలాగే బుక్స్ పంపిణీ, గ్రూప్ 1, గ్రూప్ 2 చదువుకునే విద్యార్థులకు బుక్స్ పంపిణీ, అలాగే కేక్ కటింగ్ మన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహాశయుడు కేసీఆర్ గారికి జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విభాగం తరఫున అలాగే బీఆర్ఎస్వి తరఫున పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అలాగే కేసీఆర్ గారు రానున్న రోజుల్లో మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఇది ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఇది ఇందిరాగాంధీ యూనివర్సిటీ, ఇది రాహుల్ గాంధీ యూనివర్సిటీ లాగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓన్లీ మన విద్యార్థి నాయకులను కానీ ఎవరిని కానీ ఇబ్బందులు పెడతా ఉండు. అలాగే మన కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ కానీ వీసీ కానీ చేస్తూ ఉన్నారు.
గొప్ప వ్యక్తి కేసీఆర్ కోసం ఇక్కడ రక్తదాన శిబిరం చేస్తూ ఉంటే కనీసం ఒక టెంట్ కానీ ఇవ్వకుండా ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం వీసీ రిజిస్టర్ గారికి కూడా, అయ్యా మీరు ఇప్పటికైనా మారి మీ పాలన మీద దృష్టి పెట్టాలని హెచ్చరిస్తూ ఉన్నాం. బాగంబర్పేట హనుమంతరావు ఇంటి ముందు 27 లక్షల వ్యయంతో సీసీ బీటీ రోడ్ పనులను మాజీ ఎంపీ వి హనుమంతరావు బాగంబర్పేట డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ శంబుల ఉషా శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబర్పేట్ నియోజకవర్గాన్ని ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తున్నామని, దాదాపు ఇప్పటి వరకు 27 లక్షలతో అభివృద్ధి పనులను పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బాగంబర్పేట డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ శంబుల ఉషా శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సి రోహిన్ రెడ్డి చొరవతో అంబర్పేట నియోజకవర్గాన్ని బాగంబర్పేట డివిజన్ కి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ 2 కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారాయణ స్వామి, రామ్మోహన్, జమీర్, బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ లో 90 లక్షల వరకు రోడ్లు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ పోతుంది కాబట్టి మంచి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ పెరిగినప్పుడు రోడ్డు బాగుండాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ పెడితే ఆయన ఆల్మోస్ట్ 1 crore వరకు మరి శాంక్షన్ చేశారు. పని మొదలైంది. వాళ్ళ ఇంతకుముందు కూడా కొన్ని గల్లీలలో పనిచేసారు. అదేవిధంగా ఇవాళ మెయిన్ రోడ్ ఇది. ఎక్కువ శాతం జనం, రోజు కొన్ని వేల మంది జనం ఈ ప్రాంతం నుంచి పోతారు కాబట్టి రోడ్లు బాగుండాలి. కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నది. జనం కూడా ఇక్కడ నుంచి షార్ట్ కట్ వస్తుంటారు, ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఈ పని మొదలు పెట్టినందుకు ముఖ్యంగా కన్నన్ గారికి, వారి మున్సిపల్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడెక్కడనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్సిపల్ మినిస్టర్గా చాలా పనులు చేయాలని, అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా చేయడం జరిగింది. మిగిలింది ఒకటి, ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం. గతంలో మొహమ్మద్ ఆజం గారు ఏదైతే సర్ప్లస్ ల్యాండ్ను సరెండర్ చేశారు, అక్కడ గతంలో మరి పని మొదలు పెట్టాలని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ట్రై చేశాము. ఇప్పుడు ఆ ఒక్క కార్యక్రమం చేసేస్తే పేద ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియంలో చిన్న ఏదైతే బర్త్డే కానీ, పెళ్లిళ్ళు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి పేద ప్రజలకు ఉపయోగపడేందుకు అది చేస్తున్నాం. అదేవిధంగా లైబ్రరీ కూడా, మహాత్మా జ్యోతిరావు పూలే లైబ్రరీ, అందులో ఆడిటోరియం కట్టాలనేది ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా చేస్తానని ప్రామిస్ చేశారు. అది ఒక్కటి చేసేస్తే ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది. బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా బాగుంటే డీడీ కాలనీ ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలలో అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ అధ్యక్షుడు మరియు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ జన్మదిన వేడుకలు. రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ వేడుకలు. ఇంటిగ్రేటెడ్ లైఫ్ సైన్సెస్ కు ప్రపంచ కేంద్రంగా టీజీ మారనుంది. బయో ఏషియా 2026 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్. వరుసగా 2వ రోజు తగ్గిన బంగారం ధర. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి.